చిన్నప్పటి నుండి అంటే ద్రోణాచార్యుడి దగ్గర పాండవులు, కౌరవులు అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటున్నప్పటి నుండి కూడా కర్ణుడికి పాండవులు నచ్చేవాళ్ళు కాదు. అర్జునుడి కంటే తను గొప్ప అని చూపించుకోవాలని ఆ అవకాశం కోసం తహతహలాడుతూ పెరిగినవాడు కదా. రాజకాంక్షతో పాటు ప్రపంచంలో తనే గొప్ప విలుకారుడు అనిపించుకోవటం అనే కాంక్ష కూడా ఉందనుకోవచ్చా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జునుడికి కర్ణుడికి ఉన్న వైర్యం ఏమీ లాజికల్లీ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నట్టు దుర్భాషలాడినట్టు చిన్నప్పటి నుంచి ఎక్కడా లేదు. ఓన్లీ కుమార విద్యా ప్రదర్శనలో, అది కూడా అర్జునుడి యొక్క విలు నైపుణ్యాన్ని చూసి ఎదిరించిన వాడు కర్ణుడు తప్ప వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వీళ్ళిద్దరూ చిన్నప్పుడు మన సినిమాల్లో చూపించినట్టుగా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరుద్ధ భావనతో పెరిగిన వాళ్ళు కాదు. అర్జునుడికైతే అసలు కర్ణుడు ఎవరో కూడా తెలియదు. వాళ్ళ గురుకులంలో ఒక విద్యార్థి మాత్రమే కర్ణుడు. కానీ ఇలాంటి ఒక కచ్చా కోపంతో భీముడు దుర్యోధనుడు పెరిగారు. చిన్నప్పటి నుంచి పక్కనే నువ్వా నేనా అన్నట్టుగా పెరిగారు. కాబట్టి కర్ణుడికి అర్జునుడు మీద ఉన్న మాశ్చర్యం అది ఇల్లాజికల్. భీముడిని ఎందుకు దుర్యోధనుడు హేట్ చేసుకున్నాడంటానికి రీజన్ ఉంది. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి బలంగా ఉండేవాడు, వీళ్ళని ఏడిపించేవాడు. 99 మంది కౌరవుల పిల్లలు వచ్చి భీముడిని కొంచెం వాళ్ళు పోక్ చేసినా, భీముడిని ఎగతాళి చేసినా భీముడు వాళ్ళందరినీ మెడలు నొక్కేసి నీళ్ళల్లో ముంచేయటం, లేకపోతే చెట్టు మీదకి ఎక్కి వాళ్ళు పళ్ళవి కోసుకుంటే చెట్టు ఉప్పేసి కింద పడేయటం లాంటివి చేశాడు. కాబట్టి దుర్యోధనుడికి భీముడి మీద ఒక వైర్యం ఉందని మనం అనుకోవచ్చు. రెండోది, ఇప్పుడు అందరికంటే పెద్దవాడివై నువ్వు నించుంటే నీ రథం ఒకడు నడుపుతాడు, నీకు ఒకడు గొడుగు పడతాడు, 5 పాండవులు నీకు పక్కన నిలబడి సేవలు చేస్తారు అని చెప్పగానే తన పెద్దరికాన్ని కృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. అనగానే తల కిందకు దించుకోవాల్సి వచ్చింది కర్ణుడికి. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు పరమాత్మ మీతో మాట్లాడినప్పుడు సూటిగా మాట్లాడతాడంతే, అది వెళ్ళి మీకు లోపల టచ్ అవుతాయి. చూడు కర్ణ, వయసులో పెద్దవాడివి అందరికంటే, నీకెప్పుడు కూడా భీష్ముడు ద్రోణుడు నీకు ఎగెయిన్స్ట్గా మాట్లాడారనే నువ్వు చూస్తున్నావు. కానీ నువ్వొకసారి వాళ్ళ బాధ అర్థం చేసుకో. మొత్తం కురు సామ్రాజ్యం నీ ఒక్కడి వల్ల నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. దుర్యోధనుడు యుద్ధానికి కాలు దువ్వుతున్నాడంటే కేవలం నిన్ను చూసుకునే దువ్వుతున్నాడు, ఇంకొక రీజనే లేదు. త్యాగానికి చిరునామా అయిన కురు సామ్రాజ్యం అది. మరి భీష్ముడికి బాధ ఉంటుందా? కాబట్టి ఇవాళ నేను నిన్ను తీసుకొనొచ్చి ఈ రథం ఎక్కించుకొని నీతో కుశల ప్రశ్నలు నేను మాట్లాడుతున్నానంటే కర్ణ, కేవలం నువ్వొక్కడివి మారితే దుర్యోధనుడు ఈ యుద్ధం నుంచి ఉపసంహరించుకుంటాడు.